అదే రిటర్న్ ఇంగ్లీష్ అయితే ఐఎమ్ అనేబుల్ టు అటెండ్ ద మీటింగ్ టుడే డ్యూ టు హెల్త్ ఇష్యూ. 100% గ్రామర్ రూల్స్ ప్రకారం మాట్లాడరు. ఆ కోణంలో అనేది ఈతలాగా సైకిల్ నేర్చుకోవటం లాగా ఒక స్కిల్. డిడెంట్ దీని మన ఉదాహరణ వాక్యం కి, ఇంటర్వ్యూస్ కి, ఫోన్ కాల్స్ కి. నమస్తే ఫ్రెండ్స్, ఒక విద్యార్థి అడిగాడు కదా, తప్పులు దొర్లుతాయేమో అనే భయంతో అసలు మాట్లాడలేకపోతున్నాను, దీని పరిష్కారం ఏమిటి అని. ఫ్రెండ్స్, అసలు మనం హై స్కూలు లేదా కాలేజీ స్థాయిలో నేర్చుకునేది ఎక్కువగా రిటర్న్ ఇంగ్లీష్ మాత్రమే. అదేంటి, రిటర్న్ ఇంగ్లీష్ వేరు, స్పోకెన్ ఇంగ్లీష్ వేరా? ఎస్, వేరే. అసలు మనం వ్రాసినట్లుగా మాట్లాడినా లేదా మాట్లాడినట్టు రాసిన రెండు అసహజంగానే ఉంటాయి. ఇఫ్ యు రైట్ లైక్ స్పీకింగ్, ఇట్ లుక్స్ అన్ప్రొఫెషనల్. అలాగే ఇఫ్ యు స్పీక్ లైక్ ఈమెయిల్ ఆర్ అదర్ ఫార్మేట్, ఇట్ సౌండ్స్ అన్నేచురల్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈరోజు మీటింగ్కి రాలేను, ఆరోగ్యం బాగోలేదు. దీనిని మనం రెండు రకాలుగా వ్రాద్దాం. అదే రిటర్న్ ఇంగ్లీష్ అయితే ఐఎమ్ అనేబుల్ టు అటెండ్ ద మీటింగ్ టుడే డ్యూ టు హెల్త్ ఇష్యూస్. ఇదంతా లెటర్లో రాసి మన బాస్కి పంపుతాం. అదే బాస్ ప్రత్యక్షంగా కనిపిస్తే మనం ఏం చెప్తాం? నాకు మీటింగ్కు రాగల సమర్థత లేదు, ఎందుకనగా ఈరోజు నాకు అనేక అనారోగ్య కారణాలు ఉన్నాయి, ఇలా చెప్తామా? మరి ఐఎమ్ అనేబుల్ టు అటెండ్ ద మీటింగ్ టుడే డ్యూ టు హెల్త్ ఇష్యూస్ అంటే అర్థం ఇదే కదా. కానీ మనం ఏం చెప్తాం? నేను ఈరోజు మీటింగ్కు రాలేను, ఆరోగ్యం బాగోలేదు. ఐ కాంట్ కమ్ టుడే, ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్, దట్స్ ఆల్. సింపుల్ గా ఇలా చెప్పేస్తాం. ఇది స్పోకెన్ ఇంగ్లీష్. మిత్రులారా, మనం అందరూ ఎక్కువగా రిటర్న్ ఇంగ్లీష్ కి అలవాటు పడ్డాం. అలాగే మాట్లాడాలనే ప్రయత్నంలో ఇబ్బంది పడుతున్నాం. మాట్లాడలేక తప్పులు మాట్లాడుతున్నామని భ్రమపడుతున్నాం. మరో విషయం గమనించాలి, దీనినే మనం టైటిల్ గా కూడా తీసుకున్నాం. మాట్లాడే వారందరూ 100% గ్రామర్ రూల్స్ ప్రకారం మాట్లాడరు. ఆ కోణంలో వెతికితే మనకు అనేక పొరపాట్లు కనిపిస్తాయి. నిజానికి అది తప్పు కూడా కాదు. మనం అలా తప్పులు లేకుండా మాట్లాడాలని ప్రయత్నిస్తే ఎప్పటికీ ఇంగ్లీష్ మాట్లాడలేము. తప్పో ఒప్పో కమ్యూనికేషన్ జరగడం ముఖ్యం. కొంతకాలానికి ఆ చిన్న చిన్న తప్పులు ఆటోమేటిక్ గా మాయమైపోతాయి. అదే మ్యాజిక్. ఓకే ఫ్రెండ్స్, భాష నేర్చుకోవడం అనేది ఈతలాగా సైకిల్ నేర్చుకోవటం లాగా ఒక స్కిల్. ఈత వచ్చాకే నేను నదిలో దిగుతాను, సైకిల్ వచ్చాకే త్రొక్కటం ప్రారంభిస్తాను అంటే ఎప్పటికీ కూడా సాధ్యం కాదు. తప్పులైనా ప్రయత్నిస్తూ పోవటమే అన్నిటికీ పరిష్కారం. ఓకే, మీ అవగాహన కోసం ఈ వీడియోలో స్పోకెన్ ఇంగ్లీష్ కి రిటర్న్ ఇంగ్లీష్ కి తేడాలు చెప్పుకుని వీడియో ముగిస్తాను. అలాగని ఒకదాని బదులుగా ఒకటి మాట్లాడినా పెద్ద ప్రమాదం ఏమీ లేదు. అసలు అవి రెండు రకాలు అని అనుకోవటం కూడా కొంత ఇబ్బందిగా ఉంటుంది. వ్రాయడంలో గ్రామర్ పరంగా తప్పులు దొరలకూడదు, కానీ మాట్లాడటంలో గ్రామర్ తప్పుల గురించి పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు అనేది నేను చెప్పాలనుకున్నది. ఓకే ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో ఛానల్ ఇంగ్లీష్ వెనిలా. ఐఎమ్ హ్యాపీ టు సీ యూ బ్యాక్. లెట్స్ బిగిన్ ద లెసన్. Today we are going to learn differences between written English and spoken English. Okay, what is written English? Written English is the form of English used for writing in books, exams, letters, emails, articles and official documents. అసలు రిటర్న్ ఇంగ్లీష్ అంటే మనం రాసే ఇంగ్లీష్ అన్నమాట. ఇది పరీక్షలు, లేఖలు, వ్యాసాలు, కథలు, ఆఫీస్ మెయిల్స్ ఇలాంటి కోసం వాడతాం. ఓకే, then what is spoken English? Spoken English is the form of English used for speaking in daily life, conversations, interviews and communication. Spoken English అంటే మనం రోజు మాట్లాడే భాష. ఇది మాట్లాడటానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఓకే, then we have to discuss written English versus spoken English. Right? రిటర్న్ ఇంగ్లీషు ఫార్మల్ గా ఉంటుంది, అదే స్పోకెన్ ఇంగ్లీషు ఇన్ఫార్మల్ అంటే సాధారణంగా ఉంటుంది. రిటర్న్ ఇంగ్లీష్ లో గ్రామర్ చాలా స్ట్రిక్ట్ గా అమలు చేయాల్సి ఉంటుంది. అదే స్పోకెన్ ఇంగ్లీష్ లో కొంచెం గ్రామర్ రిలాక్స్డ్ గా ఉంటుంది. అంటే చిన్న చిన్న లోపాలైనా నో ప్రాబ్లం అన్నమాట. అదే రిటర్న్ ఇంగ్లీష్ లో లాంగ్ సెంటెన్సెస్ ఉంటాయి, అదే స్పోకెన్ ఇంగ్లీష్ లో షార్ట్ సెంటెన్సెస్ ఉంటాయి. రిటర్న్ ఇంగ్లీష్ లో అయితే నో మిస్టేక్స్ అలౌడ్, అదే స్పోకెన్ ఇంగ్లీష్ అయితే స్మాల్ మిస్టేక్స్ అయితే ఓకే.
ఈ రిటర్న్ ఇంగ్లీష్ లో ఎక్కువ వొకాబులరీ ఉపయోగిస్తాం, అదే స్పోకెన్ ఇంగ్లీష్ లో సింపుల్ వర్డ్స్ ఉపయోగిస్తాం. రిటర్న్ ఇంగ్లీష్ అనేది ముఖ్యంగా ఎగ్జామ్స్, లెటర్స్, బుక్స్, కాన్వర్సేషన్, ఇంటర్వ్యూ ఇలా ప్లానింగ్ చేసి రాస్తాం. అదే స్పోకెన్ ఇంగ్లీష్ అయితే కొంచెం స్పాంటేనియస్ గా మాట్లాడటమే. ఓకే, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ గా కొన్ని కంపారిజన్స్ చూద్దాం. రిటర్న్ ఇంగ్లీష్ లో దయచేసి మీరు వీలైనంత త్వరగా అవసరమైన సమాచారాన్ని అందించగలరా అన్నప్పుడు కుడ్ యు ప్లీజ్ ప్రొవైడ్ ద నెసెసరీ ఇన్ఫర్మేషన్ అట్ యువర్ ఎర్లియస్ట్ కన్వీనియన్స్ అని అంటాం. అదే స్పోకెన్ ఇంగ్లీష్ లో కెన్ యూ సెండ్ మీ ద డీటెయిల్స్ క్విక్లీ, మీరు త్వరగా నాకు వివరాలు పంపగలరా అంటే సరిపోతుంది. కెన్ యూ సెండ్ మీ ద డీటెయిల్స్ క్విక్లీ. అలాగే మరో ఉదాహరణ చూద్దాం. అప్పగించిన పనిని నిర్ణీత గడువులోగా పూర్తి చేయలేదు అనే మాటని he did not complete the assigned task within the stipulated time అంటాం. అదే స్పోకెన్ ఇంగ్లీష్ లో he didn't finish the work on time అంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, గ్రామర్ గా ఉన్నటువంటి కొన్ని డిఫరెన్సెస్ చూద్దాం. రిటర్న్ ఇంగ్లీష్ లో ఫుల్ ఫార్మ్స్ వాడతాం, డు నాట్, కెనాట్, ఐ ఆమ్, డిడ్ నాట్. అదే స్పోకెన్ ఇంగ్లీష్ లో షార్ట్ ఫార్మ్స్ వాడతాం, డోంట్, కాంట్, ఆమ్, డిడెంట్. దీన్ని మన ఉదాహరణ వాక్యంగా చెప్పాలంటే ఐ డు నాట్ అండర్స్టాండ్ ద ప్రాబ్లం. అదే స్పోకెన్ ఇంగ్లీష్ లో ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్ అంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిటర్న్ ఇంగ్లీష్ లో తప్పులు ఉంటే మార్కులు తగ్గుతాయి. స్పోకెన్ ఇంగ్లీష్ వచ్చేటప్పటికి మీనింగ్ క్లియర్ అయితే చిన్న చిన్న తప్పులు ఓకే. ఏది ఎప్పుడు ఉపయోగపడుతుంది? రిటర్న్ ఇంగ్లీష్ వచ్చేసి ఎగ్జామ్స్ రాయటానికి, లెటర్స్ రాయటానికి, అఫిషియల్ ఈమెయిల్స్ రాయటానికి, బుక్స్ రాయటానికి, ఆర్టికల్స్, అగ్రిమెంట్స్ వీటన్నిటికి కూడా మనకి రిటర్న్ ఇంగ్లీష్ అవసరం అయితే, స్పోకెన్ ఇంగ్లీషు డైలీ కాన్వర్జేషన్ కి, ఇంటర్వ్యూస్ కి, ఫోన్ కాల్స్ కి, మీటింగ్స్ కి, టీచింగ్, షాపింగ్ ఎట్సెట్రా ఎట్సెట్రా. ఓకే ఫ్రెండ్స్, కంక్లూజన్ గా మనం చెప్పాలంటే రిటర్న్ ఇంగ్లీష్ ఈక్వల్ టు మార్క్స్ ప్లస్ నాలెడ్జ్, స్పోకెన్ ఇంగ్లీష్ ఈక్వల్ టు జాబ్ ప్లస్ కాన్ఫిడెన్స్ ప్లస్ కమ్యూనికేషన్. ఓకే ఫ్రెండ్స్, ఈ తేడాలన్నీ కూడా మీరు గమనించండి. మనం మాట్లాడేటప్పుడు చిన్న చిన్న తప్పులున్నా సరే ఇబ్బంది ఏం లేదు, ముందు మాట్లాడండి. రిటర్న్ ఇంగ్లీష్ లో తప్పులను పట్టించుకుంటాం కానీ స్పోకెన్ ఇంగ్లీష్ లో అంతగా పట్టించుకోము అనేదాన్ని ఈ వీడియో ద్వారా అర్థం చేసుకుని మాట్లాడటానికి మీరు వెనకాడకుండా ముందుకు వెళ్ళాలనేది నా ఉద్దేశం. నమస్తే ఫ్రెండ్స్. ఇంగ్లీష్ మాట్లాడటానికి మానసికంగా మిమ్మల్ని సిద్ధం చేసే పిక్చర్ డిస్క్రిప్షన్ వీడియోలను మీరు చక్కగా ఫాలో అవుతున్నారు, సంతోషం. ఇప్పటికీ 3 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకున్నాం. 4వ ఎపిసోడు త్వరలోనే పబ్లిష్ చేస్తాను. మీ వంతుగా లైక్ చేసి షేర్ చేయండి. దానిని మీరు బరువుగా అనుకోవద్దు, బాధ్యతగా అనుకోండి మిత్రులారా. సెలవు.